డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెజాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
చేరువైనా కలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించే మన స్కూల్లో మనం ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు మన రోజు అనుకుని ప్రతి ఒక్కరు కూడా చాలా మంది చాలా దూరాల నుంచి వచ్చారు, కానీ అది దూరాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ వచ్చారు. ఎక్కడ తగ్గిస్తామా? తగ్గేదే లేదు పుష్ప, అంతే కదా పుష్ప. అటు ఇది ఫైర్ బ్రాంచ్ కాదు, వాడి బ్రాంచ్. ఒక ముగ్గురు విద్యార్థులు మనతో పాటు లేకుండా ఉన్నారు. మన షణ్ముఖ వర్మ అండ్ నక్క లక్ష్మణరావు అండ్ కలిగి గణపతిరావు, దాసరి గణపతిరావు, ఈ ముగ్గురు లేకుండా ఉన్నారు. వారి కోసం ఒక 1 minute సంతాపం తెలియజేసి మన కార్యక్రమాన్ని సాగించాలని కోరుకుంటున్నా.
అవునా? ఎస్, 20 సంవత్సరాల కానీ నిన్న మొన్నే మన 10th క్లాస్ చదివినట్లుంది ఇక్కడ. అదే స్కూలు, అదే వాతావరణం, అదే ఊర్లోని. ఇది ఒక్క ఊరిది కాదు, 5-6 ఊరు కలిసి చదివిన స్కూల్ ఇది. అందరూ చుట్టుపక్కల ఊరు నుంచి వచ్చాం, కానీ ఏ రోజు కూడా ఇది మా స్కూల్ కాదు, ఇది మా ఊరు కాదు అని కాకుండా ఇక్కడ ఇది మన స్కూల్ కాదు, మన దేవాలయం. ఈ బడి మనకి గుడితో సమానం. ఈ లైఫ్ లో ఉరుకులు పరుగులతో 20 సంవత్సరాలు గడిపారు. ఇదే కదా 20 సంవత్సరాలు. ఎలాంటి మన కోసం మనం వ్యత్యాసించుకునే టైం అనేది చాలా తక్కువ. చదువు విషయంలో చదువుతున్నప్పుడు ఏమో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్. మొత్తం జరుపుకుంటున్నటువంటి పండుగ. సో ఇక్కడ నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలకు పెళ్లిళ్ళు అయిపోతే తెలుసు, పుట్టిల్లే స్వర్గంతో సమానం. వాళ్ళు ఆ స్వర్గాన్ని కోరుకోరు. గజపతి నగరం నుంచి వచ్చారు, ఇంకోసారి పెరుమాళ నుంచి కూడా వచ్చారు సార్. అందరికి ఒకసారి మన గురువు గారులందరికీ ఒక్కసారిగా చెప్పలు కొట్టాలని కోరుతున్నాను. ఇక్కడ ఏజ్ కాదు మ్యాటర్, వాట్ ఈస్ ద మ్యాటర్? ఎంజాయ్మెంట్ ఈస్ ద మ్యాటర్. వాళ్ళకి వస్తే చాలు, ఆ రోజు మిగతా గ్రౌండ్ వర్క్ అంతా మేమే చేస్తాము. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి ఈ మెమోరీస్ ని వాళ్ళ లైఫ్ లాంగ్. అమ్మాయిలు కూడా చాలా మంది చాలా సపోర్ట్ చేశారు. అంటే అమ్మాయిలు ఒక గ్రూప్ అయితే మొత్తం మేమే క్యాటరింగ్ మొత్తం మేమే తీసుకుంటాము అంటే ఇక్కడికి రాకపోయి వీళ్ళు ప్రత్యక్షంగా ఫిజికల్ గా మన దగ్గర వచ్చి ఎస్ ఆఫ్ కోర్స్ మెయిన్ గా దీనికి ఇలాంటి ఆలోచన రావడం కూడా గొప్పే. అలాంటి ఆలోచన వచ్చి దానికి నాంది పలికించి అందరినీ కమ్యూనికేట్ అయ్యి ఒకరోజు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇప్పుడే మన కృష్ణమయ్య సార్ వచ్చారు. అన్నిసార్లు ఫోన్ చేస్తాడు. మొబైల్ అంటే తెలియని ప్రపంచంలో పెరిగాము. ఇప్పుడు మొబైలే అమ్మ పూలు పట్టుకున్నామ్మా. is the two pillars for a nation's development. At the same time, unity and integrity, oneness is the Satamvalsa development by the inspiration of 2004 and 2005 batch. And I wish all the very best to all the, just like Rama told, all the aunties and uncles. I bless you all and I wish all the very best. ఓకే ఓకే ఒక మంచి మ్యూజిక్ పెట్టమను, మంచి మ్యూజిక్ పెట్టమనరా. డీజే అదే మంగళవాద్యం పెట్టమను, మంగళవాద్యం రే జనా మంగళవాద్యం ఉంటుంది పెట్టమను. డప్పులు చెప్తావురా. అంతే వస్తుంది. ముందుకే చేయి పడుతుంది అట్లే అట్లే చేయి పడుతుంది ఇది.
ఓకే హరి నాకు చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేస్తావా? చెప్పండి చిన్నప్పటి నుంచి అదే పని నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్. పార్వతి, రామలక్ష్మి, ప్రసాద్, వెంకటరావు, సింహాచలం, అశోక్, సిహెచ్ పైనాయుడు సార్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యక్షంగా చూపించారు. ఓ కదా, అన్నీ మనకి కళ్ళ కట్టినట్లు చూపించారు కదా. ఓ ఇప్పుడు గుర్తు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, చరిత్ర అంటే మందే కదా. చరిత్ర అంటే మందే. చరిత్ర రాయాలన్నా మనమే, చరిత్ర తిరగ రాయాలన్నా కూడా మనమే. చరిత్ర సృష్టించాలన్నా మనమే, దాన్ని తిరిగి రాయాలన్నా మనమే. అది కూడా ఇది అంతా విద్యార్థి చేతుల్లోనే ఉంది అని చెప్పేసి మనల్ని విద్యార్థి దశలో నుంచే మన నెక్స్ట్ జనరేషన్ మీద ఇది ఉంటుంది, ఈ చరిత్రను మీరే సృష్టించగలరు, మీరే తిరిగి రాయాలని చెప్పేసి మనకు అవగాహన కలిగించి అందరిలోని స్ఫూర్తి నింపి అపురూప చారిత్రక కట్టడాలకు కమనీయ కాంతులను, మహారాజుల మహోన్నత వైభవాలను, భూగోళ భవిష్యత్తును, పర్వతాల పదనిసలను, సరస్సుల సోయగాలను, నదుల నడకల నవనీతను, గ్రహ కక్షల గమన రీతులను, వనముల వయ్యారాలను శ్రీ సూర్యరావు మేస్టర్ గారిని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలకాలని వై రవణమ్మని, ఆర్ రాముని, ఎం గౌరినాయుడిని, మంత్రి గౌరినాయుడు, డి మురళిని, ఎం భాస్కర్ రావు, మజ్జు భాస్కర్ రావు, ఎం గణితంలోని గమకాలను ఘనమైన రీతిలో అందించి సూత్రాల సోపుగులను సుందరంగా వివరించి గణాంకాల గతులను గమ్మత్తుగా తెలిపి భవిష్యత్ బాధ్యతలను త్రికాలాల త్రికోణమతులతో త్రిప్పి చూపించి జీవన విధాన సరళని నైతిక విలువతో తెలిపి భవితకు పునాది వేసి గణితమంటే భయపడ్డ మన భయానికే భయం చూపించిన మన మాస్టర్ ఎవరు? రాజు సార్, శ్రీ రాజు మేస్టారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించవలసిందిగా పి అనుష, ఆర్ భారతి, నరసింగరావు, ఎం సింహాచలం, ఏ రామనాయుడు, సిరిల్ దుర్గారావు మరియు హరి. హరి అంటే నేనే, రామనాయుడు మజ్జి. కూడా ఫిట్ గా ఉన్నారు. దానికి కారణం ఏమంటారు? వెరీ హ్యాండ్సమ్. వావ్, థ్యాంక్ యూ అందరికి. ఈ ఫిట్నెస్ కారణం ఏమంటారు? నాట్ మన ఆరోగ్యం,
మనకు చెప్పారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. థ్యాంక్ యూ అందరికీ ఆరోగ్యాన్ని, ఈ పర్యావరణంతో అందరికీ పరిచయాన్ని ఏర్పాటు చేసి ఈ మనం మన మానవ జాతితో ఎలా ఉండాలి, ఇతర జాతులతో ఎలా ఉండాలి, పర్యావరణంతో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి 10th క్లాస్లోనే మనకి నేర్పించిన మన గురువు గారు శ్రీ తులసీదాస్ సార్. నాకు తులసీదాస్ సార్ అనేసరికి ఒకటి గుర్తొస్తుంది, అది పేరులోనే తులసి అని ఉంది కదా. తులసి ఉంది. సారు మనం అప్పటికి ఇక్కడే కదా అందరం విని, సార్ అప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేవారు. ఆయన దగ్గర ఒక స్పెటికల్స్ ఉండేవి, నీకు ఐడియా ఉందో లేదా? అది ఒక బాక్స్ లో ఉండేవి. అది మనం పెన్నా స్పెటికల్స్ అని చూసుకునేసరికి అయిపోయేది. అదే జీవితాస్వాన్ని వింతైన రీతిలో వినసింపుగా విలువలతో బోధించి పరిసరాల విజ్ఞానమే పరమపద సోపానమని, ప్రయోగాల పదనిసల గమ్యాన్ని పలు మార్గాలలో అధిగమించేలా చేసి ప్రకృతి రమణీయతను, పర్యావరణ పరిశుభ్రతను, జీవాల రసగులికలను, మొక్కల మురుపములను, జంతువుల అందచందాలను, పాఠ్యాంశాల వైభవాలను మహోన్నతముగా వివరించిన మన మాస్టారు, జీవశాస్త్రాన్ని జీవ వైవిధ్యంగా బోధించిన మన మాస్టారు శ్రీ తులసీదాస్ గారు. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటామంటే, సార్ మీ హౌస్ గుడి దగ్గరలో ఉంటుంది కదా సార్, రాజాంలోని. ఒక్కసారి మేము పండక్కి వెళ్ళాం, మేము వచ్చాం పండక్కి. వచ్చినప్పుడు వెళ్ళాం, సార్ ఇక్కడికి వచ్చాము అంటే మాకు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి ఒక మనిషిని మాకు అప్పచెప్పి అక్కడ మొత్తం తిప్పించి బస్సు ఎక్కే వరకు మాతోటే ఉన్నారు. అంటే ఇక్కడ టీచర్స్ ఏదో వచ్చామా చేసామా అనేది కాదు, మనం ఎక్కడ కనబడినా మన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు ఎంతన్నా, మనం ఎంత పెద్దయినా, మనకన్నా వాళ్ళు పెద్దయినా, మనం ఎక్కడున్నా మీ బాధ్యత మాది అని తీసుకోవడం అక్కడ మాకు నిజంగా అభినందించాల్సిన విషయం. అలాంటి టీచర్స్ మనకు దొరకడం మన అదృష్టం. సో అలాంటి తులసీదాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆదరంగా తీసుకురావాలని ఎన్ గీత, నారాయణమణి, విశ్వనాథంని, జగన్నాథంని, బేర్ రాము, ఎం రాముని, వీళ్ళందరినీ కూడా తీసుకురావాలని కోరుతున్నాం. పాటలు పైటులున్న తిముచుడు రేపులు నాగాలాండ్ పక్కనే ఉంటది అనమాట. నాగాలాండ్ వాళ్ళ స్టేట్ లాంగ్వేజ్ ఏంటి తెలుసా నీకు? తెలియదా? ఇంగ్లీష్. ఇట్స్ ఇంగ్లీష్. మరి మనం తెలుగు మీడియం స్కూల్లో చదివాం కదా, అది ఇక్కడ చదివాం కదా, మరి నువ్వు వెళ్ళి అలా అక్కడ ఎలా మాట్లాడగలిగావు? మనకి అక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి మనకు మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ తో సహా అంతా, అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రతిదీ వివరించి మనకి ఒక విద్యార్థి దశలోనే ఇంగ్లీష్ మాట్లాడకపోయినా ఇంగ్లీష్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి నేర్పించినటువంటి, యాక్చువల్గా మనకి ఆయన ఖాళీ ఉండదు, ఖాళీ చేసుకొని లీజర్ పీరియడ్ తీసుకొని ఎప్పుడో ఈ మనకి ఇక్కడ టీచర్స్ లేకపోయినా, సెకండరీ వేరు కాదు, సాతామల్స్ అంటే స్కూల్ అంటే అంతా ఒక్కటే. ప్రతి విద్యార్థి ఇక్కడ 10th అయినా ఫస్ట్ స్టాండర్డ్ అయినా ప్రతి విద్యార్థి మా విద్యార్థే, మన విద్యార్థులే, అందరూ బాగుపడాలి అనుకుంటూ ప్రైమరీ టీచర్ అయినా కూడా. మీకు తెలుసా ఎవరైనా? తెలుసు కదా, ఇంకెవరు, మన హ్యాండ్సమ్. హరి, నేను ఇక్కడ చదువుతున్నప్పటి నుంచి ఇప్పటికీ 20 years తర్వాత మేము ఆంటీ సయ్యంగానే సార్ స్టిల్ హ్యాండ్సమ్ గానే ఉన్నారు, స్టిల్ యంగ్ గానే ఉన్నారు. సార్ ఆల్వేస్ యంగ్. సో వెళ్ళేటప్పుడు ఒకసారి ఆంగ్ల భాష గ్రామాన్ని గ్లామర్ గా విశదపరిచి ఆ గ్లామర్ ని సార్ మెయింటైన్ చేస్తున్నారు. పాఠ్యాంశాలతో జీవన విధానాన్ని తెలిపి విద్యార్థులు మదిదోచి ఆంగ్లలోని అందచందాలను అపురూపంగా బోధించి ఆంగ్ల మాధుర్యాన్ని చవి చూపిన మన మాస్టర్. I'm the one at the sail, I'm the master of my sea. Oh, oh.
First things first, I'ma say all the words inside my head. I'm fired up and tired of the way that things have been. Oh, the way that things have been. Oh, second thing, second, don't you tell me what you think that I can be. I'm the ఓకే మీ పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు కదా, చదువుతున్నారండి. అందరి పిల్లలు ఎడ్యుకేషన్స్ లోనే ఉన్నారు కదా. ఉన్నారండి. నాకు తెలిసి అందరి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుతున్నారు. అవునండి. కానీ తెలుగు ఒక్కడికి పర్ఫెక్ట్ గా రావట్లేదు. అవునండి. మనం తెలుగులోనే అందరూ. మీకు విషయం తెలుసా, ఇప్పుడు కష్టమైన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? తెలుగు. అందరికీ కానీ అర్థమైపోయింది. మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? తెలుగు. అప్పటి వరకు పద్యాలు చదవడం వచ్చు, కానీ పద్యాలు పాడాలి అంటే అవునా కాదా? పాటల రూపంలోని పద్యాల రూపంలోని మనకి వినిపించిని. అచ్చ తెలుగు నుడికారపు సొంపులు, అమ్మ భాషకు అతడు అద్దాడు మెరుగులు. పద్య కుసుమ సౌరభాన్ని మాపై వెదజల్లి, పురాణ ప్రబంధ కాలాలను మా కళ్ళెదుట నిలిపి, మన తరగతి గదినే తెలుగు భాష సాహితీవనంలా మార్చిన మన మాస్టారు. సందులలోని సరిగమలు, సమాసాలలోని పదనిసలు, ఛందస్సులోని సరాగాలు, వాక్యాలలోని సోయగాలు, భాషా భాగాల బంతులాటలు, వ్యాకరణాల వయ్యారాలు మనకి రుచి చూపించిన మన తెలుగు మాస్టారు శ్రీ శంకర్రావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలకవలసిందిగా కోరుతూ. ఎస్ రమ్య, ఆర్ జనార్దన, ఏ భారతి, ఎస్ పైనాయుడు, సన్యాసి నాయుడు, బి శంకర్రావు, ఆర్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతి, తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అడగండి అబ్బా, ట్రిప్స్ నేర్చుకోండి అబ్బా. अभी कहाँ कहाँ जाना है, कहाँ वहाँ तक तो जा सकते हैं, कोई दिक्कत नहीं होता है. ఎస్, మన స్టేట్ లో ఏ భాష మాట్లాడతాం? తెలుగు కదా. మన దేశంలోని, మన పక్క రాష్ట్రంలో కూడా తెలుగే. అవునా? అందుకే నేను దేశంలోనే అని అడిగాను. దేశంలో అయితే మన హిందీ రాజభాష, హిందీ. అక్కడ వరకు మనకి ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ అనుకున్నాం. హిందీ ఒకటి ఉంటుందని, అమ్మో అది కూడా నేర్చుకోవాలి తప్పదు అని తెలిసింది. అప్పుడు పడిన టెన్షన్ అంతా ఇంత. మ్యాథ్స్ కాదు, ఫిజిక్స్ అన్ని చేసేస్తాం. హిందీ నెయ్యి ఆత, అవునా కదా? అప్పుడు వచ్చారండి ఒకరు, మీకెందుకు నేనున్నాను, మీరు కానివ్వండి అని. రాజభాషను రమణీయంగా బోధించి మనందరి మనసులను తన భాషామృతంతో నింపిన గనులు, మాటలోని మాధుర్యం, గొంతులోని గాంభీర్యం, చూపులలో చురుకుదనం, మనసేమో మల్లెల సుగంధం, మనిషేమో ఘన సువర్ణం, రూపంలో శ్రీరాముడు, చిరునవ్వులో శ్రీకృష్ణుడు, మాటలందు బృహస్పతి, మన పాఠశాల వాచస్పతి, విద్యా విలువలను బోధించే మన వివేకవంతులు మన హిందీ మాస్టర్ శ్రీ పోలిపిల్ల వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ, రఘుమండ సన్యాసమ్మ, రఘుమండ భారతి, దొంతల సంతోషి, రమాదేవి, భారతి. సార్ ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అనిపించుకున్నారు సార్. అందరూ అమ్మాయిలో వచ్చారు. అందరూ అమ్మాయిలు వచ్చారు. ఎందుకు రీజన్ ఉండాలి కదా.
అన్ని రెడీ చేసుకొని టైంకి ఎక్కలేదు కదా, ట్రైన్ ఎక్కలేదు కదా. నా గురించి తెలుసు కదా. అదే అనుకున్నాను. అన్ని టికెట్ తీసాము, తీలేదా? అందుకే చెప్పారు సింహాచలం సార్, పంక్చువాలిటీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అని. అది రెండు లేనప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న వేస్ట్ అని. అవునా కదా? డోంట్ రిపీట్ ఇట్. ఓకే, ఎస్. అప్పటి వరకు పీఈటీ అంటే అవునా, ఆయన ఉంటారా? పీఈటీ సార్ అంటే ఆయన ఏం చేస్తారు? అమ్మో, మాకు అలాంటివి ఏం తెలీదు. అవునా కదా? ఆడేమంటే మనకు నచ్చినట్లు ఆడుకుంటాం, పాడేమంటే మనకు నచ్చినట్లు గెంతుకుంటాం, అంతే. ఇలాగే ఆడాలి, ఇలాగే చేయాలి, ఇలా ఆడితేనే వస్తుంది. అమ్మునా ఎన్ని ఉంటాయి ఆటల్లోనని తెలిసింది. అవునా కదా? ఇవన్నీ తెలియజేసింది ఎవరు మనకి? పీఈటీ సార్. డ్రిల్ 1 చెయ్యి 2 2 3 4 5 8. ఎస్. దేశ విదేశాల క్రీడా విశేషాలను ఉన్నత విలువలతో వినసింపుగా వివరించి, అయినా సార్ పీడీ సార్ ఒక్కడే చెప్పారా? డ్రిల్ ఒకటే చెప్పారా మనకి? గేమ్స్ చెప్పారు, సోషల్ చెప్పారు. ఎవరు లేకపోతే ఆ పీరియడ్ అయిందే. అవునా కాదా? సార్ ఎవరికి వచ్చి నిధులు? దేశ విదేశాల క్రీడా విశేషాలను నేను ఇప్పటికీ మర్చిపో. ఒకసారి మేమే ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ చంద్రచెట్లు ఆడుకుంటున్నాం చక్కగా, సండే అని చెప్పేసి హ్యాపీగా ఆడుకుంటున్నాం. అప్పుడే హరియే వచ్చాడు. మిమ్మల్ని అర్జెంట్ గా పీడీ సార్ పిలుస్తున్నారు అన్నాడు. మాకు టెన్షన్. మేమేం చేసామంటే పీడీ సార్ పిలిచారంటే ఆటోమేటిక్ గా తోపలో తొనకు తినడమే, అంతే కదా. ఏదో ఒక ఎలా పని చేసామో తనకి తెలిసింది, మనం తిన్నాం తప్పులు. అమ్మో ఏం చేసామంటే ఉదయం నుంచి రీకాల్ చేస్తాం, ఏం చేసాం ఎక్కడ చేసాం. కానీ ఇంటికి వెళ్ళగానే చక్కగా అండా బుజ్జి, ఐ నెవర్ ఫర్గెట్ అండా బుజ్జి. అది సార్ స్పెషల్. అండా బుజ్జి అంటే అండా బుజ్జి అంటే అండా అంటే గుడ్డు అంతే. ఆ బుజ్జియో బజ్జి అని కూడా మనకు డౌటే. అది అలాంటిది బిర్యానీ, వేడి బిర్యానీ చేసి పెట్టి ప్రశాంతంగా కడుపు నింప తినిపించేసి అనుకున్నాం. కానీ తర్వాత హరినైతే తిట్టుకున్నాం. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా, టెన్షన్ పడకపోయే వాళ్ళం అని చెప్పేసి. నీకు గుర్తుందా లేదా? సార్ సైకిల్ గేట్ దగ్గర చేస్తే స్టూడెంట్స్ మొత్తం ఆవశ్యకతను బహుపసందుగా తెలిపి మన భవితకు వారధిగా నిలిచి ఎందరినో సైనికులుగా, రక్షక భటులుగా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత శిఖరం, క్రమశిక్షణకి మరో రూపం, ప్రశాంతమైన వదనం, సముద్రమంత గంభీరం, మంచితనానికి నిలువెత్తు రూపం వారి మన శ్రీ సింహాచలం మాస్టర్. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదికపై సాధారణంగా ఆహ్వానించవలసిందిగా పి స్వాతి, రమేష్, సంతోష్, సీత, సిన్నం నాయుడు, యేసు బాబు, దుర్గారావు, భారతి, రవణమ్మ, సీత, రామకృష్ణ, రాము అందరినీ కూడా ఆహ్వానిస్తుంది. వెలుగు దివ్వె, ఒక దివ్వె వెలిగించు, ఒక దివ్వె వెలిగించు. మీరు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి మమ్మల్ని ఏడిపించడానికి పిలిచినట్టున్నారు. రైట్. అయితే ఈ దివ్య దీనికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం ఏంటంటే అది వెలుగును చూపిస్తూ కరిగిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. లోకానికి మాత్రం ఏం చూపిస్తుంది? దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితంలో ఇది ఒక ఆదర్శంగా తీసుకొని
దానికున్న ఉత్తమ గుణాలన్నింటినీ మనం ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని, మీ జీవితాలు కూడా ఇలా వెలగాలని ఆశిస్తూ ఈ జ్యోతి ప్రజ్వలన చేస్తాం. వాగర్తావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యయా సఖ్యా బ్రహ్మ కమలనయనః పాలనయనః జగత్స్రష్టం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీ ముకులితకరస్తామభయదా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెదియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ధన్యవాదాలు. భైరవుడో భార్గవుడో భాస్కరుడు మహేక్షలకే సుశిక్షితుడు పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడు విలువారడుగుల బుల్లెట్టు గురు బ్రహ్మనారా చదువులమ్మ చెట్టు అందరూ ఇలా ఒకసారి చూడండి. ఇలా జరగండి. అలా సరే చాలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. We miss all the time, we miss all the time, we miss you. ఆల్రెడీ
నీలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి తామైతే దైవేట్టుగా ఈ ధీమా ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా రోజనకు నమ్మకున్న రోజు కదా కాకుండా ఊరుకుంటే కదా నవ్వుకుంటూ కొంచెం ఉన్న ముందు చూడకుండా చెయ్యి వెళ్తే ముక్తి కదా ఇల్లు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కురా లక్షణంద కుండ బయట అర్థమింక ముందురా మళ్ళీ చేసుకున్న శుభాకాంక్షలందజేయమా మిత్రమా రమ్య ఒకసారి నీకు ఆర్డర్ తెలిస్తే చెప్పు లేదు సార్ రామలక్ష్మి ఫ్లవర్ బొకే ఇప్పుడు మీరు ఇంజనీర్లు అయ్యారు, తర్వాత ప్రొఫెషనల్స్గా ఉన్నారు, వ్యాపారాల్లో ఉన్నారు. కానీ నేనేం చెప్తానంటే మీ పిల్లలందరూ కూడా ఐఏఎస్లు అవ్వాలి, మీ పిల్లలందరూ ఐపీఎస్ అవ్వాలి, మీ పిల్లలందరూ ఆస్ట్రాలజీ చదవాలి, స్పేస్కి వెళ్ళాలి. ఆ రీతిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నాను. కాబట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఒక్క నిమిషం నాకు స్పేర్ చేయండి, నేను ఎక్కువ మాట్లాడను. నేను 1000 కిలోమీటర్ల దూరం వచ్చి అందరికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసిన వాడిని, నెంబర్ 1. నెంబర్ 2, అందరికంటే వయసులో ఎక్కువ ఉన్నవాడును, నెంబర్ 2. నెంబర్ 3, ఫ్యామిలీతో నువ్వు వెళ్ళడానికి వీలు లేదనంటే ఫైట్ చేసి వచ్చిన వాడును. బికాజ్ ఇది దీనివల్ల ఏమవుతుందంటే we must set an example to others. Let us be an exemplary person to the society. Society is our inspiration. Society gave us everything. What we are going to give to the society? We must give something. ముట్టుకో ఫాలో
అందరికి చూడండి. ఎందుకంటే మీరు విద్యార్థి దశ దాటిపోయి వచ్చారు. ఇప్పుడు ఆంటీలు అంకుల్స్ అయిపోయి ఇప్పుడు మనకి భక్తితో కూడినటువంటి ఆహారాన్ని ఒకసారి ఇప్పటి చూడండి అందరూ అలాగే ఈనాటి కార్యక్రమానికి కారకులైనటువంటి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద 2017లో మోపాడ హై స్కూల్కి వెళ్ళాను, స్కూల్ వచ్చింది కింద. తర్వాత 2021లో హై స్కూల్ హెచ్ఎం కింద ప్రమోషన్ వచ్చి మళ్ళీ బౌండరీకి వచ్చాను. ఉన్నారు కావాల్సింది ఏంటంటే శ్రమ కావాలి, దేనికన్నా శ్రమ ఉండాలి. ఆ పెద్దగా చదువుకోలేదు కానీ శ్రమ, ఆ శ్రమ ఉంటేనే దేన్నన్నా మనం సాధించగలం. మన ఫ్రెండ్స్లోనే మీ ఫ్రెండ్స్లోనే బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, కొంచెం అటు ఇటు చదువుకున్న వాళ్ళు తక్కువ పొజిషన్లో ఉంటారు. ఆటోమేటిక్ అది కామన్, అది అక్కడికే వెళ్ళినట్టు. తర్వాత ఇంకో విషయం, మనకి కుటుంబ సమస్యలు అంటారా, కుటుంబ సమస్యలు ఎలాగైనా సరే ఓవర్కమ్ అయిపోతాయి, ప్రాబ్లం లేదు. దాని గురించి మీరు టెన్షన్ పడకూడదు. అసలు అమ్మో ఇలాగైతే కొంచెం ఎలా చదువుకోండి ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మా ఉపాధ్యాయులందరూ మీరు కలిపారు. మీరు కలడం వేరు, మేము కలడం వేరు. ఎందుకంటే మీరందరూ ఈ పక్క ఊరు వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారు. మేము ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళం. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు మీరు మా అందరినీ కలిపారు అన్నమాట. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉపాధ్యాయులు చెప్పారు, మీరు ఎదగండి ఎప్పుడో ఎదిగించారు. అది మంచిదమ్మా. మనిషికి వాతావరణం ఎంత ముఖ్యమో అలాగే మనిషి మాట్లాడేటప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే మౌనం చాలా అవసరం. ఎక్కువ మాట్లాడామనుకో తప్పులు చూపించండి. అలాగే నా తోటి సహోపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంతటి ఈరోజు ఇటువంటి సన్మాన కార్యక్రమాన్ని మరియు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన దూర ప్రాంతాల నుంచి మీరు కూడా ఎక్కడెక్కడో ఉన్నారన్నమాట. ఉదాహరణకి అనుషాని చూస్తే బెంగళూరు నుంచి వచ్చారు. అలాగే ఆ జియాలజిస్ట్ హరి, ఇలాగ మీ అందరు కూడా ఎక్కడి నుంచి వచ్చి గ్యాదర్ చేసి ఇంత ఘనంగా ఈ సన్మానాన్ని మాకు చేసినందుకు మా ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా. ఇప్పుడు మీకు మేము చదవమని మరి చెప్పేటటువంటి ఆలోచన కానీ అలాంటిది ఏం లేదు, మీరు చదివేశారు అంతా. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ పిల్లల్ని క్రమశిక్షణలో అంటే డిసిప్లిన్లో పెట్టి, అలాగే మీ పిల్లల్ని మంచి చదువు చదివి యథార్థంగా చెప్పాలంటే మీకు నేను ఫుల్ టైం టీచర్ కాదు, వాళ్ళందరికీ చేశారంటే దానికి అర్థం ఉంది. అయినప్పటికీ కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకొని మీరంతా పిలిచి సన్మానించినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. అయితే ఎక్కువగా ఇక్కడ కూర్చునే వాళ్ళకి చాలా మందికి అంటే నాకు కూడా స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ. అందుకని నేను భీమవరం స్కూల్లో చెప్పేటప్పుడు సైన్స్ డే, మ్యాథ్స్ డే, లేకపోతే గురజాడ అప్పారావు గారు పుట్టినరోజు ఇలాంటివన్నీ కూడా నేను ఓపెన్గా చేయించేవాడిని. అంటే పిల్లల చేత మాట్లాడిస్తే కొద్దిగా ఎక్కువ వాళ్ళందరికీ అలవాటు అవుతుంది కదా, మనకు లేని అలవాటు పిల్లలకి చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసేవాడిని. ఇక్కడ ఈ స్కూల్లో ఎలిమెంటరీలో చదివేవాళ్ళు కూడా నా ఇప్పుడు హరి, శంకర్ వీళ్ళంతా కూడా శాతాంశ పిల్లలందరూ కూడా నా దగ్గర చదివారు ఎలిమెంటరీలో. ప్రయోజకులు అవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్. ఇప్పుడు మీరు ఉద్యోగం చేసినా నువ్వు సక్సెస్ కాదు. ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము సక్సెస్ కాదు. పిల్లలు సక్సెస్ అయితే మనం సక్సెస్ అయితే లెక్క. పిల్లలు పట్టి కల్చర్లో లేక ట్రెడిషన్లో మనం నేర్చుకున్న పురాణాలలో ఇతిహాసాలలో నేర్చుకున్నది ఒక ఘట్టం చెప్తాను, అది పద్య రూపంలో చెప్తాను. మీరు అది ఎవరో పోల్చి చెప్పాలి. నేను పద్యం చదువుతాను, మీకు అర్థమైపోద్ది, పోల్చి చెప్పగలను. అది మీ క్విజ్. అందరూ హుషారు అవడానికి నేను చెప్తున్నాను, అంతేగాని పోతాను. మగని ప్రాణంబు అత్తమామలకు చూపు, పరులు గైకొన్న రాజ్యంబు వైభవముగా, ముద్దు పాపను వరముగా పొందగలిగే. క్విజ్ అయిపోయింది. 4 వరాల్ని ఒకేసారి పొందగలిగే. తెలుగు అరే తెలుగు అని రాసిరా, తెలుగు అని రాసి తెలుగు ప్రధాన ఉపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా నమస్సుమాంజలు. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మరి ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ పౌరులు, మరి ఈ ఆత్మీయ సన్మానాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా
అభినందనల్ని తెలియజేసుకుంటున్నాం మాకంటే చిన్నవాళ్ళు కాబట్టి. అలాగే వచ్చిన అతిథుల మిత్రుని తెలుగు అధ్యాపకులకి కూడా ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం, ఏఎస్సీ గారికి. అలాగే మరి సమయం అయిపోయింది, తిట్టుకుంటారు. ఎందుకంటే చెప్పేవారు చెప్పినాను వినేవారు, అంటే చెప్పిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కానీ వినే వాళ్ళకి చాలా శ్రమ ఉంటుందని నాకు తెలుసు. లేకపోతే మాకు ఈ సమయాలు సాలవు, ఈ సమయాలు సాలే పరిస్థితి లేదు. కానీ చెప్పాలా, అలా శ్రమగా ఉంది. ఆవలంత విద్యార్థుల్లో నైతిక విలువలు అనేవి లోపించాయి. ఆ నైతిక విలువలు లేకపోతే సమాజం అనేది ముందుకు ఎదగదు. వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యము, గ్రాసము లేని కొల్లు కొరగామిని పెమ్మయ సింగధీమని. వాసన లేని పువ్వు పనికిరాదు, విశ్వాసము లేని భార్య కూడా పనికిరాదు. తోటి ఉపాధ్యాయులకు నాకు అభినందనలు, నా తోటి విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇంత గ్రాండ్ చేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మ్యాథ్స్ రంగంలో రిటైర్ అయితే ఇప్పుడు కొన్ని చేస్తా చేయరు, కానీ ఇప్పుడు మాత్రం మాకు చేశారు, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మీరు ఇంత దీనికి ఎదురైన కారణము ప్రధానంగా ఇక్కడ నుండి ఉపాధ్యాయులే కారణం. ఎందుకంటే ఇప్పుడు సమాజం బట్టి చూస్తే మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు మన గురువులు నేర్పిన విద్య, గుణాత్మక విద్య నేర్పించారు. ఆ విద్యతో మీరు ఎంత భవిష్యత్తు ఎంత ఉన్న స్థాయిలో ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ విద్యతో ఎలాగైతే మనకి మీ విద్యార్థులకు ఎలాగైతే నేర్పారు, అదే గుణాత్మకమైన విలువలు పిల్లలకు నేర్పి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో తీస్తాను ఫోటో రే దండలేదా అన్నా రావా స్మైల్ స్మైల్ మరి సభకి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే నా పిల్లలైనటువంటి మీకు అందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే నేను చాలా ఈరోజు హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో నాకు మాట్లాడాలనిపించదు. ఎందుకంటే మీలో నేను ఎంత గుర్తున్నానా అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఈ బ్యాచ్ కూడా నాతో చిన్నప్పటి నుంచి, అంటే ఇంచుమించు 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో ఇక్కడ కొన్ని పిల్లలు, అంటే పొన్నూరు పిల్లలు పక్కన పెట్టండి, 7వ ఇదంతా 7వ పిల్లలందరూ కూడా నా దగ్గర, నా ఇంట్లోనే నా పక్కన కూడా పడుకునే పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. నా దగ్గర తినేసి వాళ్ళు కూడా ఈరోజు నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారంటే నేను చాలా వెరీ వెరీ హ్యాపీ.
అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం. సరే ఏదైనా సరే మరి పిడి సార్ అయిపోయిందంటే భోజనాలు కూడా తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడదామని అనుకున్నాను 2 నిమిషాలు. కాకపోతే సూర్యుడి ముందు దీపం పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మాట్లాడితే అలానే ఉంటుంది. పెద్ద వాళ్ళు అందరూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా దాని ముందు దిగదుడిపోయి, అందుచేత ఒక 5 మినిట్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకి సహజంగా చిన్నప్పటి నుంచి హీరోలు ఎవరు అంటే గురువులు ఫస్ట్. ఆ తర్వాత సహజంగా మనం మూవీస్ అవి చూస్తుంటాం. మూవీస్లో ఒక్కొక్కరిని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని సరదాగా ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ముందుగా బాలకృష్ణ గారు వాయిస్ తీసుకున్నాం అనుకోండి. బాలకృష్ణ గారు ఎలా మాట్లాడతారు? మామూలుగా డైలాగ్స్ సినిమాల్లో ఆయన ఎలా మాట్లాడతారు? స్టే ఉంటుంది. నీళ్లున్న చోట తడిగాను, లేని చోట పొడిగాను ఉండవచ్చు. సూర్యుడు ఉదయించిన రోజున ఎండ వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. పౌర్ణమి రోజున మీకు తప్పనిసరిగా వెన్నెల కనిపించవచ్చు. రాబోయే కాలంలో చెదురుముదురుగా వర్షాలు కూడా పడవచ్చు. వర్షం వస్తే నేల తడవవచ్చు, నేల తడిస్తే ముసలివారు జారవచ్చు. కావున ముసలివారు బయటికి వెళ్ళినప్పుడు తమ కర్రలను వెంట తీసుకువెళ్ళవలసి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో
విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సమవరం అల్లికలు విల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ఏం చేస్తారు అవుట్ సంతు అవుట్ రెడీ అందబాన్ వెళ్ళిపోవచ్చు మూమెంట్ ఇందబాన్ ఇందబాన్ అవుట్ ఇందబాన్ అందబాన్ రామకృష్ణ అవుట్ లేట్ అయిపోతున్నాడు సర్కిల్ ఫోటోగ్రాఫ్ తీస్తున్నావా అందబాన్ అందబాన్ ఇందబాన్ 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 అందబాన్ ఇందబాన్ అందబాన్ ఇందబాన్ అందబాన్ ఇందబాన్ ఇందబాన్ అందబాన్ అందబాన్ అవుట్ ఇందబాన్ అందబాన్ ఇందబాన్ అందబాన్ అందబాన్ నువ్వు కూడా ఉంచుతారా అందబాన్ ఇందబాన్ ఇందబాన్ అందబాన్ ఇందబాన్ ఇందబాన్ ఓకే సెకండ్ ప్రైజ్ గోస్ కుమారి మళ్ళీ కుమారికి మంచి ప్రైజ్ వస్తున్నారా ఓకే వెరీ గుడ్ ఫస్ట్ క్లాస్ హరి వెరీ రామేన్ yes it's కబడ్డీ 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 అదిగా అభిరాజ్ చేయమంటే స్పీకర్ కబడ్డీ ఏపక అవుట్ పాయింట్
ఫోటోలు ఏవో చూపించు. వెరీ గుడ్ థ్యాంక్స్. పాయింట్ హరి టీమ్. మీ సామాన్ మీరే చేస్తా. ఎవడైనా లేకుండా గేమ్స్ అవుతున్నా ఉన్నాయి సార్ ఉన్నాయి. బాపాలు తీసేస్తారు. రమేష్ అవుట్ ఎవడు చంద్రశేఖర్ అవుట్ అక్కడే మీరు బాగా అమ్మాయిలు అబ్బాయిలు కొన్ని డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
సార్ మీ నెల కూడా చూసుకోండి, మీ చైన్ ఏదైనా తెగేమో చూసుకోండి సార్. రంగులలాగా విడిగా విడిగా మనసులు
గిట్టుకున్న సందమామవే గోదావరి గట్టు మీద రామసలగానే గోరింట గిట్టుకున్న సందమామవే ఊరంత చూడు ముసిగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ తిరగకపోతే ఇంకా ఉంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుకుంటే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాయి వస్తువులు పెట్టావే తీపి వస్తువులు చుట్టూ తిరిగి మీరు చేశావే అప్పటి పిల్లలతో ఇంటిని నింపావే సభా తింటూ సంసారాన్ని వేడెక్కించావే గోదావరి గట్టు మీద రావసలగానే గోరింట గట్టుకున్న సందమామవే
No dangal, celebrate the Pongal. Hey, hey! Hey, Devi, right? Cheta, Raudama, yes, Babu. Yes, sir. Ramana. Stop there, Mr. Brother. Boys and girls, put your shoes on. దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేల తండ్రి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములో నా కన్ను కొట్టి పిలిచినావు నేను రానుకో అంటే కళ్ళు ఎర్రవేసినావు నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబు పిల్లవాడి
the school days. Sharing stories, laugh together. 3:30 to 4, bye-bye, hi-hi. Good and old times. 3:30 to 4, closing remarks by the event organizer. Closing remarks. ఈ క్లోజింగ్ రిమార్క్స్ కూడా తర్వాత క్లోజింగ్ రిమార్క్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ మెమోంటోస్ ఆఫ్ ద ఈవెంట్. 4 o'clock. ఎండ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మనము స్పెషల్ థ్యాంక్ యూ నోట్ టు ఎవ్రీవన్. ఇగో రమ్య నువ్వు రాసుకుంటాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అడిగాను వీళ్ళు. ఓకేనా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అడిస్తాడు. ఆడు సింపుల్ గా షార్ట్ గా ఆడు ప్రిపేర్ చేసుకుంటాడు. నేను ప్రిపేర్ చేస్తాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇది ఇచ్చిన తర్వాత అంతవరకు మనం ఏం కట్టకూడదు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అఫీషియల్ గా క్లోజింగ్ టైం. అప్పుడు టీ, స్నాక్స్, బిస్కెట్స్. టీ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి. ఆ స్నాక్స్ మీ బాబు కొట్టుకెళ్ళిపోవాలంటే నువ్వు ఇంటి కొట్టుకెళ్ళిపోదు. నాలాంటి వాళ్ళు ఇంటి అక్కడే తినేస్తారు. టీ మాత్రం అక్కడ నీకు ఇష్టం. టేస్ట్ ఉన్న తర్వాత లేకపోతే మన ఊర్లో అయితే టీ అది అయితే ఇంటికి అట్లా రాదు. వీడియో తీస్తాం ఇలా. ఓకేనా? ఏ లైట్ రిఫ్రెష్మెంట్ సెషన్ టు కన్క్లూడ్ ద డే. అక్కడ అయిపోద్ది. ఇప్పుడు నేను అది ఇగో రమ్య 4:30 అని కాదు. ఒకవేళ మనం ప్రోగ్రామ్ 10కి స్టార్ట్ చేసాం అనుకో, నువ్వే లేట్ అవ్వదు. నువ్వేం చేయాలంటే ప్రోగ్రామ్ ని కంప్రెస్ చేయాలి. 1 hour ఇచ్చాను కదా, అది స్టార్టింగ్ ఏ టైం అయినా ఎండింగ్ అనేది 4:30 కాదు, 4కే. అదే 4. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కాంప్లికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్కింగ్ డే హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను సోమవారం. నువ్వు ఇక్కడ నుంచి విజయనగరం. సో అందువల్ల కడపల్దాం అనుకుంటున్నా. తొందరగా కంక్లూడ్ చేద్దాం. ఆ తర్వాత వాయిస్ వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు, ఏం చేసుకుంటారు చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ వర్కింగ్ డే కదా, ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే ఏం చేస్తానే Ready? 1, 2, 3. Start. Right, first in bed. Walking. Hey,
ఏ బాగా చేసినా మాకు వచ్చిన స్టెప్ వేసేస్తాను సింపుల్ అది ఇది బాగుంటుంది